మహారాజా 33 జిల్లాలకు నేను పెద్దోండి. ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ ఉన్న కాంచేలి, ఇందిరాగాంధీ తండ్రి జవహర్లాల్ నెహ్రూ ఉన్న కాంచేలి, పివి నరసింహారావు ఉన్న కాంచేలి, నాదెండ్ల భాస్కర్ రావు ఉన్న కాంచేలి, చంద్రబాబు నాయుడు ఉన్న కాంచేలి, ఇక తుపాకీ రావడం భూమి ఉన్నటువంటి పెద్ద ఈ భూమికి పెద్ద తుపాకీ రావని మహారాజు. ఇక నా బంగులు ఎట్లుంది మహారాజా? నా బంగులు అడ్డాల హరుగులు, ముచ్చాల స్తంభాలు, ఎండి దూరాలు, పగిడి వాసాలు, ఇక నాకు బంగారు పట్లు వాళ్ళ మంచం, నాకు 7 అంతస్తుల బిల్డింగు. ఇక నా బంగుల చుట్టూ రాత్రి 15 మంది, పొద్దున 15 మంది తుపాకులు పట్టుకుని కావాలి, 30 మంది గన్మేన్లు. అంత ముఖ్యమంత్రి ఇంటి కాడ 2 పోలీసు వాళ్ళు ఉంటే నా బంగుల కాడ 30 మంది గన్మేన్లు మహారాజు. ఎంత పెద్ద బంగులు చూసినా మొత్తం అద్దాలతోనే కట్టిన, తలుపులు అద్దాలి, మీద చెత్తు అద్దాలి, కింద అద్దాలి, ఆ 7 అంతస్తుల బిల్డింగు. ఇక నా పెళ్లికి ఎవరు వచ్చారు మహారాజా? చాలా మంది విమానాల మీద, గాలి మోటార్ల మీద, హెలికాప్టర్ల మీద ఎట్లా వస్తారు, ఆడుకుంటా పాడుకుంటా అందరూ వచ్చి నా పెళ్లి పందిట్లో దిగారు. దిగితే మహారాజా వచ్చిన వాళ్ళకి నేను చిన్న చూపు చూడలే. వాళ్ళకి ఎంతో సంబరం చేయించిన, సూదులు కాల్చిన, సుక్కపొట్లు పెట్టిన, కదులు కాల్చిన, కళ్ళగాటికి పెట్టిన, కుదురు కాల్చిన, గుదగిని తెప్పించిన, గడ్డపార కాల్చిన, ముట్టి సూటు తెప్పించాను. అప్పుడు వెంకటరావు పెళ్లి ఏం పెళ్లి అని సంబరపడబట్టి మళ్ళీ ఇంకేం చేసినా వీళ్ళకి భోజనాలు పెట్టాలని చెప్పి మరి గంజులు అండాలి చిన్న రాలేని ఇగో మన ఆ ఎల్లమ్మ చిల్లర బియ్యం పోసా, తోమల బియ్యం పోసా, తూము కింద మంట పెట్టాం. ఇక చిల్లర బియ్యం కల్లపిల్ల బీపీటి బియ్యం ఉడుతున్నాయి. అందరినీ బద్దలు కూర్చునేవాడు. చింతాకులు, జమ్మాకులు ఇస్తారంటలు కొట్టి అందరికీ పిల్లలు తోడి పెడతామంటే తింటా అవుతాడు. ఇక కాస్తా అవుతాడు, నాకుతా అవుతాడు. ఏది నెయ్యితో పెట్టిన పువ్వ అబ్బాయి ఇద్దరికి ఒక మెతుకు గుద్దావలకి పెట్టినా. అబ్బా వెంకటరావు అని పెళ్లికి వస్తే ఏం లగ్గం నా పెళ్లికి వచ్చి సోనియా గాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ వచ్చింది, ఇగో రాహుల్ గాంధీ వచ్చిండు, అప్పుడు రాజీవ్ గాంధీ వచ్చిండు, ఇగో వీళ్ళందరూ వచ్చారు నా పెళ్లికి. అబ్బా ఏం పెళ్లి అని వాళ్ళే పాటలు పాడబట్టి ఎగరబట్టి ఇగో అంత మంచి పెళ్లి జరిగింది మహారాజా. ఇక ఈ తుపాకీ మాత్రం మొన్న ఇగో హైదరాబాద్ అభిషాక్ తుపాకీ నా తుపాకీ పోటీ పెట్టినా. ఆయన తుపాకీ నా తుపాకీ 2 పోయి ఇగో హుసేన్ సాగర్ నడిచలు రాబడ్డాయి. పడ్డప్పుడు ఆయన తుపాకీ కిందికై, నా తుపాకీ మీదికై. గంట సేపటికి హుసేన్ సాగర్ ఆయన తుపాకీ అమిత్ తుపాకీ డాంబని పేరిపోయింది. నాది మునుగుతూ తేలుతూ నా తుపాకీ 9 గేలు బయటికి వెళ్ళింది. దీని మీద 60 తుపాకులు వేసారు, అన్ని మునిగిపోయింది. ఇది మాత్రం మునిగలే. ఇది ఏంటంటే ఒరిజినల్ తుపాకీ, ఇది రైపోల్. అగో ఆ ఎస్ఐ అమిత్ షా పెద్ద సారణ బట్టే డిఐజీ అరే వెంకటరామన్ నీ తుపాకీ వచ్చింది, మా తుపాకులు అన్ని ఓడిపోయినాయి అరే అని చెప్పాను బట్టే మహారాజు. ఇగో అంత పవర్ గల తుపాకీ. ఈ తుపాకీ కాబట్టి అమెరికా నుండి ప్రెసిడెంట్, రష్యా నుంచి అధ్యక్షుడు, చైనా నుంచి రాజులు, పాకిస్తాన్ నుంచి ప్రధాన 60 మంది విమానాల మీద వచ్చారు ఈ తుపాకీ కాబట్టి. మాకేమని చెప్పొచ్చు. ఇక అంత పవర్ గల తుపాకీ మహారాజు. ఇంకా ఇక నాకు కథ చెప్తే ఇంకా బాగుంటుంది, ఇంకా చెప్తున్నాడు మహారాజు. ఇక మా అత్తగారు ఇక్కడ అక్కడ, మా అత్తగారు బొంబాయి. మా అత్త ఏమంటారు, అల్లుడా ఇగో బిడ్డలు ఇచ్చిన ముహూర్తము, అల్లుడు వచ్చిన ముహూర్తము అంటారు. నువ్వు పెద్దల్లుని ఒకసారి నీ కాళ్ళు తీసుకొచ్చి మా ఇంట్లో పెడితే మాకు సంబూరం అని చెప్పి మా అత్త బట్టి అత్త మాట వేసేయొద్దని చెప్పి ఎడమగాలు పెడితే ఏమనుకుంటుందో అత్త ఇంట్లో కుడికాలు పెట్టినప్పుడు మా అత్త ఇల్లు ఇసుకుపోయింది, పందిరి అయిపోయింది. ఎట్లయింది మహారాజు? నేను కాలు పెట్టిన అదృష్టాన మా మామ నడువులు పడిపోయింది. నా పెద్ద బామ్మారిని పెద్ద పురి కొట్టి, చిన్న బామ్మారిని దొంగలు కొట్టి, నా 20 ఏళ్ళ మరదని ఎవడో లేపుకొని పోయిండు. నేను కాలు పెట్టిన అదృష్టాన్ని మా అత్త నీరు పోసుకున్నది. అబ్బా మా అల్లుని కాలే కాదు అల్లుని అని పడి మొక్కబట్టే. ఇక మా అత్త ఏమంటుంది, అల్లుడా ఇక మాకు నువ్వు వచ్చిన కాంచెలు మా ఇల్లే బంగారం అయింది మరి అని చెప్పి మా అత్త నాకు ముంగడు దీపం పెట్టి దేవునికి మొక్కినట్టు మొక్కబట్టే మహారాజు. ఇక మా పొలంలో ఉన్నదంటే మా పొలం చంద్రకాళ. మా పొలం ఉంటే మా ఇంట్లో ఉంటే ఇల్లంతా ఎలిగే, అరలో ఎలిగే, మూలింట్లో ఎలిగే, ఇగో దేవుని ఇంట్లో ఎలిగే, ఈ ఇంట్లో పవర్ ఆ ఇంట్లో కొడతాయి. అది అంతా ఆమెకు వజ్రాలు, వైడూర్యాలు, చంద్రాలు, మణిహారాలు, ఓ దేవతలకు మా పొల్ల. ఇక నా కథ బాగుంది సార్ మహారాజు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.